గ్రామ వార్డ్ వాలంటీర్స్ అధ్యక్షుడు షేక్ హుమాయూన్ బాషా. నేను ఈరోజు ఏదైతే శాసనసభల్లో స్వయాన మంత్రి డోలా బాలా వీరాంజనేయ స్వామి గారు మాట్లాడిన మాటలకి ఎంటైర్ వాలంటీర్ వ్యవస్థని ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అబద్ధపు హామీలు ఇచ్చి మోసపూరిత హామీలు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కి ఈరోజు ఇచ్చే జవాబు మీరు వాలంటీర్లే కాదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2023 నుంచే రెన్యువల్ చేయలేదు, అసలు డబ్బులు ఎట్లా ఇచ్చారు, జీతాలు ఏ విధంగా చెల్లించారని మాట్లాడతా కొనసాగాలించాలంటే మా వల్ల కూడా కావట్లేదు, వాళ్ళు వాలంటీర్లే కాదు రాజీనామాలు ఎట్లా యాక్సెప్ట్ అయినాయో కూడా తెలియదని చెప్పి చాలా తెలివిగా సమాధానాలు చట్టసభల్లో చెప్తుంటే మంత్రి గారిని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. మీరు ఫస్ట్ స్టార్టింగ్ అసెంబ్లీ సమావేశాలలో వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తున్నామని చెప్పారు కదా, అప్పటికి మీకు తెలియదా జీవో ఉందని? లేదా అప్పటికి తెలియదా జీవో లేదని? అంటే అప్పుడు చెప్పినప్పుడు జీవో ఉందా, ఇప్పుడు చెప్పినప్పుడు జీవో పోయిందా? లేదా మీరు చూసుకోలేదా? లేదా మీరు అబద్ధం చెప్పారా? మీరు అబద్ధం చెప్పి 7 నెలలు వాలంటీర్ని మోసపూరిత వాగ్దానాలతో మభ్యపరచాలని చెప్పి చూశారా? లేదు వాలంటీర్లు రోడ్డుకి ఎక్కర్లే, వాలంటీర్లు పోరాటం చేయరు, వాళ్ళు రారు, మనం సైలెంట్గా ఉంటే అయిపోతుందని అనుకున్నారా? చెప్పండి. అనేక ప్రెస్ మీట్లో చెప్పారు. ఏమని చెప్పారు? మీరే మంత్రి గారు, వార్డు వాలంటీర్స్ మంత్రి గారు మీరే. వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు గతంలో వాళ్ళకి జీవో ఇవ్వలేదు, మా ప్రభుత్వానికి మాకు చిత్తశుద్ధి ఉంది, మేము కొనసాగించబోతున్నాం. మళ్ళీ ఇక చెప్పినప్పుడే తెలుసుగా జీవో లేదని. వాళ్ళు మోసం చేశారని చెప్పావు కదా, మేము న్యాయం చేస్తామని చెప్పావు కదా, ఆ మాట ఏమైపోయింది? మీరు సమాధానం చెప్పాలి. అసలు ఎలక్షన్లో హామీ ఎందుకు ఇచ్చారు? 10,000 మేము అడిగామా? ఉద్యోగ భద్రత మేము అడిగామా? మేము అసలు వచ్చామా మీ దగ్గరికి? చెప్పాలి సమాధానం. మరి ముఖ్యమంత్రి గారు వాలంటీర్లకు న్యాయం చేస్తాం, వాలంటీర్లు రాజీనామా చేయమాకండి, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నమ్మమాకండి, మాకు చిత్తశుద్ధి ఉంది, మీ అందరికి 10,000 చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు మాట్లాడరే? ఈరోజు ఇంత జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు నోరు మెదిపి వాలంటీర్ల అంశం ఎందుకు మాట్లాడరు అంటే మీరందరూ కూడా పలుకొని ఈ వాలంటరీ వ్యవస్థని లేకుండా చేద్దామని కంకణం కట్టుకున్నారు. ఇది న్యాయమా? మీకు జగన్మోహన్ రెడ్డికి ఏదైనా పంచాయతీ ఉంటే మీరిద్దరు తెలుసుకోండి. లేదు తెలుగుదేశం ప్రభుత్వానికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి మీకేదైనా ఉంటే మీ పంచాయతీలు మీరు తెలుసుకోవాలా? మాలాంటి నిరుపేద వాలంటీర్ల మీద మీ ప్రతాపమా? మేమేం పాపం చేశాం? మా పాపం ఏందో చూపిస్తారా? చూపియండి. మేమేం తప్పులు చేశాం, మా తప్పులు ఏమైనా చూపిస్తారా? ఒక జీవోని అడ్డు పెట్టుకొని అసెంబ్లీ సాక్షిగా, చట్టసభల సాక్షిగా, శాసన మండలి సాక్షిగా, అంటే శాసనసభలో కొనసాగిస్తాం, శాసన మండలిలో వీళ్ళు వాలంటీర్లు కాదు, 2 చట్టసభలే, సభ మండలి. ఒక సభలో ఏమో న్యాయం చేస్తాం, ఇంకో సభలో ఏమో అన్యాయం చేస్తాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీరు జీవో ఇవ్వలేరా? ఈ నిమిషం మీకు మా మీద చిత్తశుద్ధి ఉంటే నేను మంత్రి గారికి ప్రశ్నిస్తున్నా, అయ్యా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు లేరా? గ్రామ వార్డు వాలంటీర్స్కి సెక్రటరీ లేడా? ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర కూర్చోండి. వాళ్ళంతా ఐఏఎస్లండి, వాళ్ళు జీవో ఇవ్వలేదు కదా, వీళ్ళని ఏ విధంగా కొనసాగించాలంటే అడగండి. సరే మీ కాడ సబ్జెక్ట్ లేదనుకుందాం, ప్రిన్సిపల్ సెక్రటరీని పెట్టండి. ఇప్పుడు మనం జీవో ఇస్తే వీళ్ళు కొనసాగుతారా లేదా అడగండి ఒక్కసారి. మీరు జీవో ఇస్తే కొనసాగుతారండి, మాకు తెలుసు, మేము చదువుకున్నాం, మాకు చట్టాలు తెలుసు, మాకు రాజ్యాంగాలు తెలుసు, మాకు అన్నీ తెలుసు. మీరు మసిపూసి మారేడుకాయ చేయాల్సిన అవసరం లేదు. మీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని మీరు అడగండి.
ఇప్పుడు జీవో ఇస్తే కొనసాగుతారా? అంటే మీ చిత్తశుద్ధి ఏంది? వాలంటరీ వ్యవస్థను తీసుకురాకూడదు, ఇది మీ చిత్తశుద్ధి. అంటే వాలంటరీ వ్యవస్థని ఎన్డీఏ గవర్నమెంట్ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారం జిక్కించుకొని ఈరోజు మీరు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం న్యాయమేనా? ఎవడి అధికారం శాస్త్రం కాదు. 5 ఏళ్ళు ఓపిక పట్టండి. 5 ఏళ్ళు. మీరు ఇందాక ఒక మాట కూడా చెప్పారండి మండలిలో, ఏమని? మేము వాలంటీర్లకి ప్రజలకి చెప్పాము ఈ మాట సమాధానం, వాళ్ళకు కూడా తెలియపరిచాం. ఇదే మాట మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, ప్రజలకు చెప్పండి, మాకు చెప్పండి. మళ్ళీ మీరు రోడ్ల మీదకి వస్తారు, ఓట్లు అడుగుతారు, మా ఇళ్ళకు వస్తారు, ఓట్లు అడుగుతారు. అప్పుడు మాకేం సమాధానం చెప్తారు? మేము చూస్తాం, మేము ఓపిక పడతాం, ఇబ్బంది ఏం లేదు, పోరాటం అయితే చేస్తాం. 2,60,000 మంది వాలంటీర్లకు ఒక మాట చెప్తున్నా, ఎక్కడ నిరుత్సాహపడాల్సిన అవసరంలా, పోరాటాలు చేసుకొని సాధిస్తాం. అందరూ స్టేబుల్గా ఉండండి. మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మంత్రి గారి వాటిలో మనసు కలత చెంది మనకెందుకులే అనుకుంటే ఈ మొత్తం మైండ్ గేమ్. వాలంటరీ వ్యవస్థ గురించి ఒక మాట చెప్పేస్తే వాలంటీర్లు రారు, రోడ్లు ఎక్కరు, దిగులు చెంది అయిపోతారు అనేది. ఈరోజు మనకి బ్రిటిష్ ప్రభుత్వం గతంలో ఇండియన్ అదే మనకి బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా, భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఒకటి పెట్టుకున్నారు కదా, మనం స్వతంత్రంగా మనం అడిగాము, మనకి ఇచ్చారా? ఇవ్వమనే చెప్పారు. ఇచ్చారా? ఇవ్వమనే చెప్పారు. మన దేశాన్ని వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకొని మనల్ని వాళ్ళు పాలించారు, మన ఖజానాని లూటీ చేశారు. అడిగినప్పుడల్లా ఇచ్చారా? పోరాటం చేస్తే రాలా?